దేశ మాజీ ఉప ప్రధాని, దేశానికి సుదీర్ఘ కాలం వివిధ రూపాల్లో సేవలు అందించిన డాక్టర్ బాబు జగ్జీవన్ గారిని ఈ దేశం ఆయన సేవలను ఉపయోగించుకున్నది, కానీ ఆయనను ప్రధానమంత్రిగా చేసే సందర్భం వచ్చినప్పుడు కొన్ని కుట్రలతోటి ఆయన ప్రధానమంత్రి పదవి చేపట్టకుండా ఈ దేశంలో ఉండబడే కులతత్వ శక్తులు అడ్డుకున్నాయి. అదే సమయంలో కనీసం ఆయన సేవల్ని పరిగణనలో తీసుకొని ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా గౌరవ సూచకంగా ఆయనకు ఈ దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ప్రకటించడంలో ఇప్పటికీ నిర్లక్ష్యం జరుగుతున్నది. ఎలాగో ఆ మహనీయుడిని ప్రధానమంత్రి చేయలేం, ఎందుకంటే చేసే సమయంలోనే కుట్రలు జరిగినాయి. ఎంతో ఆవేదనతో ఆ మహనీయుడు దళితులు ఈ దేశానికి ఎంత సేవ చేసినా అత్యున్నత స్థాయి పదవి దక్కకుండా చేశారు కదా అనే ఒక ఆవేదన ఆయన మనసులో ఉండే. కనీసం ఆయన గౌరవించుకోవడానికి కూడా ఇంకా సిద్ధపడకపోవడం చాలా బాధగా ఉంది. స్వాతంత్ర సమరయోధుడు, అతి చిన్న వయసులోనే స్వాతంత్ర పోరాటంలో భాగస్వామైన మహనీయుడు జగ్జీవన్ రామ్ గారు తను కలకత్తాలో చదువుకుంటున్న రోజుల్లోనే స్వాతంత్ర పోరాటంలో భాగస్వామైన మహనీయుడు జగ్జీవన్ రామ్. చిన్న వయసులోనే బ్రిటిష్ ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొని లాఠీ దెబ్బలు తిని జైలు పాలైన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్. స్వాతంత్రం కోసం నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ నాయకులందరినీ అరెస్ట్ చేస్తూ ఉన్న సమయంలో అది ముందుకు నడిపించడం కోసం, స్వాతంత్ర పోరాటానికి ముందుకు నడిపించడం కోసం బీహార్లోను చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ స్వాతంత్ర పోరాటానికి చిన్న వయసులోనే నాయకత్వం వహించింది కూడా జగ్జీవన్ రామ్ గారు. అదే సమయంలో రాజ్యాంగ నిర్మాణంలో భాగస్వామై దళితులకు ఓటు హక్కు ఉండాలనే పోరాటంలో భాగస్వామై, రిజర్వేషన్లు సాధించడంలో భాగస్వామై, రిజర్వేషన్లను పరిరక్షించడంలో భాగస్వామై, రిజర్వేషన్లను అమలు చేయించడంలో భాగస్వామై ఈ దేశంలో ఉండబడే అట్టడుగు వర్గాలకు ఒక సుదీర్ఘ కాలం పాటు మరో రూపంగా సేవ చేశారు. అదే సమయంలో ఇవాళ దేశం ఇతర దేశాలతో పాటు ఇవాళ పుంజుకోబోతున్నది, ఆర్థికంగా ముందుకు సాగుతున్నది, ప్రపంచ దేశాల్లోనే ఒక అగ్ర దేశంగా భవిష్యత్తు రోజుల్లో ఎదగబోతుందని చెప్పి అనుకుంటున్న సమయంలో వాటికి పునాదులేసింది దేశ పరిపాలన రంగంలో ఎన్నో శాఖలకు నాయకత్వం వహించింది. ఒక పరిపాలన అధ్యక్షుడిగా, దేశ పునర్నిర్మాణంలో ప్రధాన భాగస్వామిగా ఈ దేశానికి సేవలు అందించిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్. చైనాతోనూ అంతకుముందు పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో తీవ్రంగా నష్టపోయిన భారతదేశాన్ని రక్షణ శాఖ మంత్రిగా పాకిస్తాన్ను ఓడించే ఒక బంగ్లాదేశ్ దేశ నిర్మాణంలో భాగస్వామైంది, దేశ ఏర్పాటులో భాగస్వామైంది, కీలకమైన పాత్ర పోషించింది బాబు జగ్జీవన్ రామ్. ఒక్క మాటలు చెప్పాలంటే
ఈ దేశంలో ఉండబడే ఒక ప్రముఖుల 10 మందిలో, ఈ దేశానికి సేవలు చేసిన ఒక ప్రముఖుల్లో 5గురిలో అత్యున్నత స్థాయిలో ఈ దేశానికి సుదీర్ఘకాలం పాటు సేవ చేసిన వాళ్ళ ప్రముఖుల్లో తను మొదటి వరుసలో నిలబడుతుంది. కానీ అట్లాంటి మహనీయుని ప్రధానమంత్రి కాకుండా చేయడం ఒక కుట్ర జరిగితే కనీసం ఆయనకు గౌరవాన్ని మనం చూశాం. తెలుగు బిడ్డగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా సేవలు అందించిన గౌరవ పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చింది. ఒక తెలుగు వాడిగా మనం స్వాగతిస్తున్నాం, సమర్థిస్తున్నాం, ఆయన సేవల్ని గుర్తించుకుంటున్నాం. అంతేకాదు, కనీసం ఫ్లూట్ వాయించే వాళ్లకు భారతరత్నాలు ఇచ్చారు, పాటలు పాడే వాళ్లకు భారతరత్నాలు ఇచ్చారు, క్రికెట్ ఆటలు ఆడే వాళ్లకు భారతరత్నాలు ఇచ్చారు, ఎన్నో ఆటలను పురస్కరించుకొని భారతరత్నాలు ఇచ్చారు. కానీ 50 ఏళ్లకు పైగా ఈ దేశానికి సేవలు అందించిన ప్రముఖుల్లో మొదటి వరుసలో బాబు జగ్జీవన్ రావు ఉన్నప్పటికీ ఆయన కనీసం భారతరత్న కూడా ప్రకటించకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. ఏదేమైనా ఖచ్చితంగా ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను కూడా ఈ దేశానికి రాజ్యాంగం రాయించుకునే కాడ, సేవలు అందించుకునే కాడ ఉన్నారు. కానీ ఈ దేశానికి కాంగ్రెస్ పరిపాలించినంత కాలం భారతరత్న ఆయన కూడా ఇవ్వలేదు. కాంగ్రెసేతర ప్రభుత్వాలు మాత్రమే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న ఇచ్చారు. ఇప్పుడు కూడా కాంగ్రెసేతర గౌరవ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ దేశ పరిపాలన కొనసాగుతుంది. తను ఈ మధ్య కాలంలో భారతరత్నాలు ప్రకటించిన లిస్టులో చూస్తే పార్టీలు ఏమైనా వాళ్ళ సేవలను గుర్తించి, పార్టీలు ఏమైనా సిద్ధాంతాలు ఏమైనా వాళ్ళ సేవలను గుర్తించి భారతరత్నాలు ప్రకటించే సందర్భాలు ఉన్నాయి. ఒక సోషలిస్ట్ పార్టీ నేత కూడా, కర్పూరి ఠాకూర్ కూడా ఈ దేశానికి సేవలు అందించిండని చెప్పి భారతరత్న ప్రకటించారు. కాంగ్రెస్ పరిపాలనలో ఇవ్వని భారతరత్న కనీసం బీజేపీ పాలనలోనే ప్రణబ్ ముఖర్జీ గారు కూడా వచ్చింది భారతరత్న. అంటే భారతరత్నాలు ప్రకటించే సమయంలో గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పార్టీలు సిద్ధాంతాలు చూడట్లేదని, దేశానికి సేవలు చేసిన సేవల్ని గుర్తించుకొని భారతరత్న ప్రకటిస్తుంది అనడానికి సాక్ష్యంగా ఒక సోషలిస్టు పార్టీ అధినేతకు సుదీర్ఘకాలం పాటు సేవలు అందించిన, బీహార్ సేవలు అందించిన నేతకు కర్పూరి ఠాకూర్ భారతరత్న ఇవ్వడం, కాంగ్రెస్ నుంచి దేశానికి సారథ్యం వహించిన పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం, అదే సమయంలో రాష్ట్రపతిగా పనిచేసిన, కాంగ్రెస్ నుంచి రాష్ట్రపతిగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ గారికి కూడా భారతరత్న ఇవ్వడం ఈ ప్రభుత్వంలోనే సాధ్యమైంది. అంటే పార్టీలు సిద్ధాంతాలు చూడకుండా ఈ దేశ పునర్నిర్మాణంలో, దేశ అభివృద్ధిలో ఎవరెవరితే భాగస్వాములైనరో వాళ్ళని గుర్తించే కాడ గౌరవ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారికి దేశ ప్రధానమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశంలో 50 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం పాటు సేవ చేసిన ప్రముఖుల్లో బాబు జగ్జీవన్ రావు మొదటి వరుసలో ఉంటారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తుల్లో బాబు జగ్జీవన్ రావు మొదటి వరుసలో ఉంటారు. దళితుల కోసం, పీడితుల కోసం పనిచేయడంలో బాబు జగ్జీవన్ రావు జీవితకాలం మొదటి వరుసలో ఉంటాడు. ఇదే సమయంలో దేశ పునర్నిర్మాణంలో మొదటి వరుసలో ఉంటాడు. కాబట్టి మీరు ప్రధానమంత్రిగా ఉన్న ఈ సమయంలోనే దళితుల్లో అత్యంత వెనుకబడ్డ దళితులైన ఈ వర్గాల కోసం సుదీర్ఘకాలం పాటు సేవలు అందించిన బాబు జగ్జీవన్ రావు గారికి కూడా భారతరత్న ప్రకటించే విధంగా ముందుకు రావాలని చెప్పి, సిద్ధాంతాలు పార్టీలు వేరైన అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోవడంలో 77లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వంని తీసుకురావడంలో కూడా బాబు జగ్జీవన్ రావు అతి కీలకమైన పాత్ర పోషించిన విషయం మర్చిపోవద్దని
భారతరత్నను ఆయనను చూసుకునే విధంగా, భారతరత్నగా ఆయన పిలుచుకునే విధంగా భారతరత్న ప్రకటించాలని చెప్పి గౌరవ దేశ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయంలో సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రధానమంత్రి దృష్టి కూడా ఎంఆర్పిఎస్ తీసుకొస్తుందనే విషయం కూడా గుర్తు చేస్తున్నాం.